ఎస్, రుక్మిణీదేవిలో ఆ స్వాగ్ ఏంటి అనుకుంటున్నారు మీరు? ఒక వర్డ్లో చెప్పాలంటే రీతు, ఒక వర్డ్లో ఒక మాటలో స్వాగ్. ఎక్కడ స్వాగ్ ఏంటి, ఎలా స్వాగ్గా చెప్పాలి? పొగరు, స్వాగ్, పొగరు. పొగరు అది కనబడుతుంది మాకైతే. అండ్ నేను ఇప్పుడు ఎంతమందిని అడగాలి? మీది భవభూతి, ఇంకా భవభూతి, సింగరాణి, యయాతి, భవభూతి మహారాజ్. ఓకే, మొత్తం అన్నీ కలిపి. సో ఒక స్వాగ్ చెప్పాలండి. భవభూతిలో స్వాగ్ చెప్పండి, నాకు అది వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అనిపించింది. మహారాజా లేకపోతే భవభూతి అండ్ మహారాజా. మహారాజ్ అయితే కర్బిద్ గిర్బిద్, కర్బిద్ గిర్బిద్ ఆడు పదం అది. ఓకే, దాని అర్థం అర్థం చెప్తే మళ్ళీ నేను ఇంకొక పావు గంట చెప్తాను. కొంచెం అంత ఎడిట్ చేసి తీసేసి అలాగే కదా, అంటే అర్థమయ్యేటట్టు చెప్పడానికి. అది చిన్న ఫ్రేజ్, అది సపరేట్ వర్డ్గా అయితే అది అర్థం ఉండకపోవచ్చు, బట్ అది ఒక పద్యంలో పార్ట్ అది. సో తెనాలి రామకృష్ణ గారు రాసిన పద్యంలో శ్రీకృష్ణదేవరాయలు గారు స్టోరీ కోసం ఈయన ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఎక్కడెక్కడో తీసుకొచ్చి పెట్టారు అందులో. అంటే స్పెసిఫిక్ అర్థం అయితే కరి అంటే ఏనుగు, బిత్ అంటే చంపినవాడు, గిరి అంటే కొండ, బిత్ అంటే మళ్ళీ చంపినవాడు. సో వాటిని ఎలాగ ఇంటర్ప్రిట్ చేస్తాం అనేది మళ్ళీ కాంటెక్చువల్గా ఉంటుంది. బట్ ఇక్కడ అది ఇంట్రెస్టింగ్ సౌండింగ్, పర్టికులర్లీ ఆ రీజన్తో రాజుకి. ఇది ఎంటర్టైన్మెంటే కదా, బోలెడంత ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చే ఇంటర్వ్యూ అని అర్థమైంది నాకు. ఇన్ఫర్మేషన్. అండ్ భవభూతి గురించి, భవభూతి అది పొద్దున్నే వచ్చి చెప్పాలండి, లేకపోతే మీకు మ్యాచ్ అవ్వదు. పొద్దున్నే కెమెరాలు వేసుకొని మళ్ళీ చీర కట్టుకుని రమ్మంటారు. అది భవభూతి స్వాగ్ అంటే వాయిస్ అలా నవ్వుతూ ఉంటాడు. ఇది ఒక్క డైలాగ్ చెప్పొచ్చు. ఇది ఫేమస్ అవుద్ది చూడండి, ఇప్పుడు సౌండ్ చేశాను కదా, ఇది ఫేమస్ అవుద్ది. భవభూతి సినిమా వచ్చిన తర్వాత ఇదే సౌండ్, అది ఏదో కప్ప సౌండ్ లో ఉంది. అలాగే ఆర్ఆర్ కూడా అలాగే ఉంటుంది, అది ఫుల్గా ఎంజాయ్ చేస్తాను. వివేక్ ఆల్రెడీ ఒకటి ఇచ్చి ఈ సౌండ్ ని మొత్తం ఆర్ఆర్ మార్చాడు. ఈరోజు ఈవెంట్ మన దగ్గర గట్టిగా నవ్వారు. క్రేజీ.